లక్షలు కోట్ల రూపాయలు జారబోసి దేవాలయం కట్టుకుంటాం. కానీ దేవాలయం అంటే ఏదో అలంకారప్రాయంగా పెట్టుకుంటాం. దేవాలయం అంటే అలంకారం కాదు, అవసరం లేదు, అలంకారం లేదు కాబట్టి ఈ యొక్క అలంకారం కాకుండా అవసరం అంటే మానవుణ్ణి మంచి మార్గంలో నడిపించి మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేదే దేవాలయ వ్యవస్థ. కాబట్టి ఎన్నో విలువలతో కూడుకొని మన యొక్క మనిషిని గొప్ప సంస్కారవంతుడిగా తీర్చిదిద్దేదే దేవాలయ వ్యవస్థ. అట్లాంటి దేవాలయ వ్యవస్థ అనేది ఇలా ప్లేస్ తక్కువ చిన్న గ్రామాలు అయినప్పటికీ కూడా మంచిగా కట్టుకోవడం అనేది అందరికి కూడా మంచిది. కానీ దానిలో మనం కార్యక్రమాలు అనేది ప్రతి శనివారం సత్సంగం కార్యక్రమం, సంకీర్తన కార్యక్రమం పెట్టుకుంటే ముఖ్యంగా ఎక్కువ మంది పాల్గొని చేసుకోవాలి. గంగరామ తల్లులు అందరూ కూడా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనవలసి ఉంటుంది. కారణం ఏమిటంటే దేవాలయానికి రావడం వల్ల మనకు మంచి సంస్కారాలు అభివృద్ధి, మనం తల్లిదండ్రులను బాగా నడుచుకోవడం వల్ల పిల్లలు కుటుంబాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యవస్థ మన దేవాలయ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేస్తే, కుటుంబ వ్యవస్థ సక్రమంగా నడుచుకుంటే సమాజం చాలా సస్యశ్యామలమైన బ్రహ్మాండంగా ఉంటుంది. భూమే మరొక వైకుంఠం, మరొక కైలాసం, మరొక సత్యలోకంగా ఉంటుందని చెప్పి మహాత్ములందరూ మనకు తెలియజేస్తున్నారు. అట్లాంటి వైకుంఠంగా మన గ్రామాలు ఇవన్నీ మారాలి అంటే, భూలోక బృందావనంగా ఉండాలి అంటే, అలా నడుచుకోవాలంటే మన వ్యవస్థలన్నీ మనం సక్రమంగా పనిచేయాలి. దేవాలయం అనేది మనం ఏదో అలంకారప్రాయంగా కట్టేసి కోటి రూపాయలు ఖర్చు పెట్టి వదిలేస్తాం. కానీ మనం సరిగ్గా వినియోగించకపోతే రామాలయం అనేది అసలు ఎందుకు కడుతున్నాం? రాముడు అంటే ఎవరు? మన రామాయణం మనకి ఏం బోధిస్తుంది? ఎందుకు రాముడిని ఇంత ఆదర్శంగా మనం నాలుగు ఇల్లు కట్టినా కూడా నడిగడ్డలో రామాలయం నిర్మాణం చేస్తున్నాం? వీటన్నింటి కారణం ఏమిటి అనే విషయాలు తీసుకుంటే, రాముడు అనే భూమి మీద అవసరించి దగ్గర 8,80,000 సంవత్సరాలు చిల్లరైంది. అయినప్పటికీ అప్పుడు మానవ జాతి అంతా సరైన దశలో లేని కాలంలో రాముడు వచ్చాడు. రాముడు వచ్చి మానవ జీవితాన్ని ఎట్లా ఉద్ధరించాలో, మానవుడు ఉన్నతుడిగా ఎట్లా ఎదగాలి, మహాత్ముడి స్థానాన్ని ఎట్లా అలంకరించాలి, పరమాత్మ స్థానాన్ని అంటే దైవంగా మానవుడు ఎట్లా మారాలి, ఇవన్నీ రాముని యొక్క ఆదర్శంలో మనకు తెలుస్తూ ఉంటుంది. రాముడు ఆ కాలంలో వచ్చి అంతకుముందు వ్యవస్థలన్నీ చిన్నాభిన్నంగా ఉండేవి. పరస్త్రీ పరపురుషులు రకరకాలు ఉండేది. ఒక్కొక్కడికి 5-6 పెళ్లిళ్ళు చేసుకునేవాడు, క్షత్రియులు, రాజులు. ఆ తర్వాత కూడా చేసుకున్నారు. కానీ రాముడు వచ్చిన తర్వాత ఏకప్రతివతుడుగా, అంటే ఒక మగవాడికి ఒక ఆడమనిస్తోనే వివాహం జరగాలి, ఒక భార్యకి ఒక భర్తతోనే అంగీకారం ఉండాలి, భార్యాభర్తల దాంపత్యం గొప్పగా ఉండాలి. ఇట్లా అనేక రకమైనటువంటి సంస్కారాలని కుటుంబ వ్యవస్థ అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో అన్నదమ్ములు ఎట్లా నడుచుకోవాలి, భార్యాభర్తలు ఎట్లా నడుచుకోవాలి, ఇట్లా కష్టాలు వచ్చినప్పుడు అసలు మానవుడు కుటుంబ వ్యవస్థ ఒకళ్ళ పట్ల ఒకళ్ళు త్యాగంతో బాధ్యత కలిగి ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించేదే మనకు రామాయణం. అలాంటి రామాయణం అద్భుతమైనటువంటి అన్నదమ్ముల యొక్క పరంపర మనది. రామాయణంలో మీరు అందరూ చూసుకోండి, ఎన్నో సినిమాలు కోకొల్లలుగా సినిమాలు తీస్తున్నారు, కథలు చెప్తున్నారు, గ్రంథాలు ఉన్నాయి, ఎంతోమంది మహాత్ములు గురువులు బోధిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చెప్పే సారాంశం ఒకటే మనందరికీ. ఎందుకంటే రాముడు అనేవాడు ఆదర్శంగా ఉన్నప్పుడు ఆదర్శంగా రాముడిని ఆధారం చేసుకొని మీరందరూ కూడా ప్రతి మనిషి మానవుడు రాముడుగా అవతరించబడాలనేది నా యొక్క సందేశం అంతా కూడా. కేతుమ్మ తల్లిలాగా మనందరం నడుచుకోవాలి త్రిమూర్తులంతా. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు అంటే దేవుడు రాముడు ఏమిటాయా దేవుడు కదా కష్టాలు ఎందుకు వస్తాయి అంటే, కష్టాలు వాళ్ళకి వచ్చినాయి అంటే మనకు కూడా వస్తాయని అర్థం. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా అధిగమించారు? కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకి అన్నదమ్ములు కర్రలు కత్తులు పట్టుకొని వాడు కొట్టుకోలే. అన్నదమ్ములు ఏమన్నారంటే, ఈ సమస్య అన్న అవసరమైతే నీకోసం నేను అడవులో ఉంటా, నువ్వు రాజ్యం పాలించని భర్తడు వచ్చిండు, నువ్వు మాట ఇచ్చినా అంటున్నావు, మాటను నేను తప్పలేనంటున్నావు, అందుకు కాబట్టి నీకోసం 14 సంవత్సరాలు నేను అడవుల్లో నీ ఏమి పద్ధతులు పాటిస్తాయని నేను పాటిస్తా, కానీ నువ్వు రాజ్యాన్ని పాలించన్నా అంటాడు తమ్ముడు వచ్చి. కాదు నాయన, అన్న తండ్రి మనకి ఇచ్చిన సందేశం ప్రకారం నేను అడవుల్లో 14 ఏళ్ళు ఉంటా, నువ్వు మా రాజ్యాన్ని 14 ఏళ్ళు పాలించు అని రాముడు చెబుతాడు. అంత గొప్పగా ఉంటుంది వాళ్ళ బంధాలన్నీ. తోడిపాటలు ఉంటారు, అంత బాగుంటారు. అట్లా ఒక ఉమ్మడి కుటుంబం
దశరథుని కుటుంబం అంటే మరి భారతదేశానికి అంత ఎనలేనటువంటి గొప్ప ఆదర్శవంతమైనటువంటి కుటుంబం. అట్లాంటి రామాలయం అట్లాంటి కీర్తి కలిగినటువంటి దాన్ని పెట్టుకొని మనం ఏదో కోరికల కేంద్రంగా మార్చుకొని ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి కట్టేసి అందరం కూడా ఇవన్నీ చేసుకుంటే దానివల్ల రామాలయానికి రాముడికి ఉపయోగం లేకపోగా మనకు కూడా ఏం ఉపయోగం ఉండదు. ఏ ఉపయోగమైనా మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఏం చెబుతుంది, నువ్వేమి చేస్తే అది నీకు వస్తుంది, నువ్వు చేయకుండా ఏది రాదు, చేసింది ఏది పోదు అని మనకు కర్మ సిద్ధాంతం తెలియజేస్తా ఉంది. అందుకు కాబట్టి ఆ విధానంలో మనం అన్నీ కూడా మనం ఏమనుకుంటాం, అంతా మన చేతుల్లో ఉందనుకుంటాం. ఇది ఇక్కడ ఉన్న విష్ణుమూర్తి, ఆయన సర్వ సృష్టి మొత్తం ఈయన ఆధీనంలో ఉంటుంది. ఎందుకంటే ఈయన సాక్షాత్ భగవంతుడు అని చెప్పి మన వేదాలు మన ఉపనిషత్తులన్నీ బోధిస్తూ ఉంది. 18 పురాణాల కర్త కథానాయకుడు. ఇట్లా మన విష్ణుమూర్తి యొక్క తత్వం అంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది. అంతా ఆయన అయ్యున్నాడు, ఆయన తప్ప ఏమీ కనపడదు. విష్ణు సహస్రనామాలు మీరు చదువుకోండి. విష్ణు సహస్రనామం చెప్పి ప్రతి మాట ప్రతి నామం అంతా కూడా ఇదంతా విష్ణువు యొక్క స్వరూపంగా ఉంటుంది సృష్టి అంతా. మరి అట్లా అంతా ఆయన అయినప్పుడు మరి మనం ఏంటంటే మనమేమీ లేవు, ఊరకు మనం ఏదో అనుకోవటం ఇదంతా నా వల్ల నడుతుంది, నీ వల్ల నడుతుంది, నేను చేయకపోతే అసలు పని కాదు, నేను లేకపోతే జీవితం లేదు అని మనం ఏదో మనం లేకపోతే అసలు సృష్టి ఏదో ఆగిపోయినట్టు ఫీల్ అవుతా ఉంటాం. ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదని చెబుతుంది. ఎందుకంటే ఇదంతా ఆయన అంటే నువ్వు ఆయననే మరి ఆయన వదిలేసి మెలకొని ఉంటావా, నువ్వేం పని చేయవంటే నువ్వు అన్ని పనులు చేయాల్సిందే. ధర్మం ప్రకారం నువ్వు పని చేయి, ఏమి నీ సంబంధం లేదని మొత్తం ఆయనకు అప్పచెప్పాలి. అలా అప్పచెప్పలేదనుకోండి, ఈ భూమండలం మీద ఇప్పుడు ఈ గ్రామం పుట్టే 200 ఏళ్ళు అయ్యి ఉంటుంది సుమారు. కానీ 200 ఏళ్ల క్రితం ఇక్కడ ఏం లేదు, 200 ఏళ్ళు అయింది. కానీ 200 సంవత్సరాల నుంచి ఎంతమంది పేర్లు చెప్పగలం? ఈ ఊళ్ళో 10 పేర్లు చెప్పండి మీరు. పాతవాళ్ళు, ఇప్పుడున్నోళ్ళు కాదు. 100 ఏళ్ళ అవతల ఏదన్నా 4 పేర్లు చెప్పగలమా, 2 పేర్లు చెప్పగలమా? లేదు. పోనీ మీ ముత్తాత కూడా తెలుసా? తెలియదు. ముత్తాత కూడా తెలియదు. ఎందుకంటే ఆయన నీ జీవితం మొత్తం దారిపోసి నీకోసమే కష్టపడి పెంచి ఏడు అవసరం అయితే రకరకాలుగా అన్యాయాలు అక్రమాలు కూడా చేసి సంపాదించి నీకే ఇచ్చిండు. అయినా నీకు గుర్తులేదు, మీ తాత కూడా గుర్తులేదు, ముత్తాత కూడా గుర్తులేదు. కానీ ఏ గుర్తు లేనటువంటిది, ఏ విలువ లేని దానికోసం ఆ రకంగా పరితపన చెందుతూ ఉంటూ నువ్వు మానవ జన్మ ఎత్తులు, మానవ జన్మను ఎట్లా సార్థకం చేసుకోవాలో తెలియకుండా శ్రీమన్నారాయణమూర్తి అంటే ఎవరో తెలియదు, లక్ష్మీదేవి అంటే ఎవరో తెలియదు, వైకుంఠం అంటే ఎక్కడ ఉంటుందో తెలియదు, రాముడు అంటే ఎవరో తెలియదు, దేవాలయం తెలియదు, దేవుడు తెలియదు, ఏమీ తెలియకుండా పశువు లక్షణాలు కలిగి జీవించడం వల్ల మానవుడు ప్రయోజనం ఏమిటని శాస్త్రం మనల్ని ప్రశ్నిస్తుంది. నువ్వు మానవుడు మానవోన్నతుడుగా తీర్చిదిద్దబడాలంటే నువ్వు నిత్యం నీ గురించి నువ్వు వెతకాలయా, సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలియకపోతే జీవితం ఉపయోగం ఏముంది చెప్పండి? సత్యం లేకపోతే సారం లేదు జీవితంలో. అందుకని నువ్వు సత్యం తెలియాలంటే ఆ సత్యాన్ని తెలిపే మార్గాలు ఈ దేవాలయం. రాముడు అంటే ధర్మానికి కేంద్రం. ధర్మం అనేది రాముడు మూర్తిభవించిన ధర్మస్వరూపుడు. అంటే ఏ ధర్మాన్ని ఎట్లా ఆయా ధర్మాల్లో ఆయా స్థితుల్లో ఎట్లా నడుచుకోవాలో చూపించినటువంటి వాడు రాముడు. ఒక క్షత్రియుడుగా, ఒక రాజుగా ఎలా పరిపాలన చేయాలో అలా చేసిండు. అవసరమైతే భార్యను కూడా మళ్ళీ అడవులకు పంపించేసిండు. ఎందుకంటే రాజ్యం అనేది అంత గొప్పది, సంఘం అంత గొప్పది, సమాజం అంత గొప్పది. సమాజం కోసం తన వ్యక్తిగత జీవితం నష్టపోయినా సరే సమాజంలో కోసం మనం ఏమి పోయినా పోయింది ఏమి లేదని చెప్పి వెలుగెత్తి చాటిన వాడు రాముడు. అలాంటి ఆదర్శ పురుషుడు మనం పెట్టుకొని మనం ఏమి అర్థం కాకుండా చేస్తే మనిషి జీవితం అనేది మానవ జన్మ వృధా పోతుందని చెప్పి మహాత్ములు చెబుతా ఉన్నారు. అందుకని ఆ జీవితం 4 భాగాలు చేసుకో. అందుకే మనకు 4 రకాల ఆశ్రమాలు పెట్టారు. చాతుర్వర్ణం విశేష ధర్మాలని చెప్పి మనకి బాల్యం నుంచే బాల్య వ్యవస్థ మరి ఇట్లా అనేక రకమైన విధానాలు 4 రకాల ఆశ్రమాలు: బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థానం, సన్యాసం. ఈ 4 రకాలు. బాల్యం ఏమిటి? నువ్వు శ్రద్ధగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి 20 సంవత్సరాలు చక్కగా చదువుకోవాలి. 25 సంవత్సరాలు నువ్వు దేనికి సంబంధించిన వాడేవైతే దానికి సంబంధించినటువంటి విద్యాభ్యాసం నువ్వు శ్రద్ధగా పూర్తి చేయాలి. ఆ తర్వాత వివాహం చేసుకో. ఆ తర్వాత గృహస్థ ధర్మాన్ని పాటించు. గృహస్థ ధర్మం ఏమిటి? తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, అత్తామామను బాగా చూసుకోవాలి, భార్యని నువ్వు సుఖపెట్టాలి, పిల్లల్ని నువ్వు సక్రమంగా పెంచి పెద్ద చేసి మళ్ళీ ప్రయోజకులు తయారు చేయాలి. సమాజానికి కంటకులుగా మారకూడదు. ఈరోజు సమాజం పరిస్థితి ఎట్లా ఉంది? పొద్దుగోకితే ఏడబట్టిన 25 ఏళ్ల పిల్లలు కూడా 2 గ్లాసులు 2 గుడ్లు పెట్టుకొని ఊరు బయట అరుగుల మీద కూర్చొని తాగుతామని. తాగితే ఏమవుద్ది? ఆరోగ్యం పాడవుద్ది, ఆర్థికంగా దెబ్బతింటాం, రేపు సమాజంలో గౌరవం ఉండదు వాడికి. ఇవన్నీ దెబ్బతింటాడు. ఇవన్నీ దెబ్బతింటే అందరితో బాధ్య ఎవరో పోద్ది, ఏదో క్యాన్సర్ అవుతుంది, వాడు పుట్టుకమని 4 ఏళ్ళు రాకుండానే పోతాం. వాడు పోయిన తర్వాత 2 పిల్లలు, భార్య, వయసు భార్య ఉంటుంది. ఎట్లా బ్రతకాలి? ఎవరు దీని బాధ్యత తీసుకోవాలి? సమాజంలో మద్యం పెరిగితే ఏమవుతుంది? ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అన్నింటి కారణం ఏమిటంటే అజ్ఞానం. అంటే తెలియని తత్వం వల్ల
ఇదంతా ఉన్న జీవితం ఏదో నిజమైపోయినట్టు, ఈ యవ్వనం ఏదో ఒక పెద్ద గొప్పదైనట్టు, దీన్ని అనవసరమైన విషయాలు పోయి దుర్వినియోగపరుచుకుంటా ఉన్నాడు మానవుడు. నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. గృహస్థ ధర్మం అనేది గొప్పది. గృహస్థాశ్రమం మనకి చూడండి, అసలు పేర్లు మన జీవితం అంతా ఆశ్రమమే. అంటే ఆశ్రమం అంటే ఏంటంటే పరులకు సేవ చేయటం. ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమం అన్నా, బ్రహ్మచర్యంలో నువ్వు చదువుకునే విద్య ఇవన్నీ కూడా నువ్వు ఐఐటి చదువు, ఇంకా టాపర్ నెలకు 5 లక్షలు సంపాయి, నువ్వు ఏమైనా చెయ్యి, పరులకు సేవ చేయటమే. అవునా? అలాగే నువ్వు వ్యాపారం చెయ్యి, పరులకు సేవ చేయటమే. నువ్వు పాలు 10 గేదెలు పెంచు పెద్ద చేయి, నువ్వు పరులకు సేవ చేయటమే. నువ్వు అది కాక ఏం చేస్తావు? అందుకని అన్ని ఆశ్రమాలని మనం పేరు పెట్టారు. గృహస్థాశ్రమం అంటే ఏమిటి? తల్లిదండ్రులను బతికించడం, కుటుంబాన్ని బ్రతికించడం, సమాజాన్ని బ్రతికించడం, ఎవరన్నా ఇరుగు పరివాళ్ళని బ్రతికించడం, అతిథులను బ్రతికించడం, ఇవన్నీ కూడా పోషించడమే గృహస్థాశ్రమం యొక్క ధర్మం. ఆ గృహస్థాశ్రమం సన్యాసులను కూడా పెంచి పోషించాలి, వాళ్ళని కూడా సాకాల్సిన బాధ్యత గృహస్థులకు ఉంటుంది. ఆ తర్వాత వానప్రస్థానం అంటే 3వ దశలో ఒక 50 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత గృహస్థాశ్రమ ధర్మాలని నెరవేరిన తర్వాత ఆశమ్మ పోషమ్మ అంటూ ఊహో అనుకుంటా, ఆత్మస్థుతి పరనింద అంటూ పనికిమాలిన సత్యశీర్యాలు చూసుకుంటూ జీవితాన్ని గుండెపోటు తెచ్చుకోకుండా చక్కగా ఇట్లాంటి రామాలయంలో నలుగురు కూర్చొని రాముడంటే ఎవరు, సీత అంటే ఎవరు, రామ కృష్ణ హరి శివ ఓం శ్రీమాత్రే నమః, అమ్మవారి నామాలు అయ్యవారి నామాలు చెప్పుకుంటా హాయిగా చక్కగా జీవితాన్ని ఆ యొక్క దైవనామంలో గడపాలి. అంతే తప్ప ఊరికి పనికిమాలిన ముచ్చటంతా పెట్టుకొని అరుగుల్లో కూర్చుంటే ఏమవుతుందో చెప్పండి? ఏమి రాదు. ఏమి రాకపోయినా పాపం అవుతుంది. ఎందుకంటే ఊరికి పక్కోడి గురించి తెలుసుకుంటున్నావు కాబట్టి. ఆ పక్కోడి వల్ల నీకేమొస్తుంది ఉపయోగం? అందుకు కాబట్టి గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థానంలో అంతకుముందు మన వనాల్లో తపస్సు చేసేవాడు. ఏమిటి తపస్సు? దైవం అంటే ఎవరు, దేవుడు అనగా ఎవరు, సత్యమేమిటి, నేనెవరిని, నాకు సృష్టికున్న సంబంధం ఏమిటి, నేను 50 ఏళ్ల క్రితం లేను, ఇంకా 50 ఏళ్ళు తాగితే మళ్ళీ నేను భూమి మీద బతికొండను, మరి మధ్యలో ఈ నాటకం ఏమిటి అనేది అన్వేషణ చేస్తూ తాను తెలుసుకుంటూ ప్రపంచానికి మంచి చేయడం కోసం నడుచుకునేవాడు. అది గృహస్థం. సన్యాసం అంటే పూర్తి జ్ఞానం పొందిన తర్వాత ప్రజా ఉపయోగం కోసం, ప్రజలకు మేలు చేయడం కోసం మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజలకు మళ్ళీ ధర్మ ప్రచారం, ధార్మిక ధర్మం మంచేది చెడేది అంటూ వాటి గురించి వివరించి చెప్పడం, దైవం గురించి చెప్పడం, ప్రజల్ని దైవానికి ప్రజలకు వారధిగా ఉండటం, ఇలా మంచి గ్రామంలో మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడటం, అలాగే దేవాలయ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ బలోపేతం చేయడం, ఇవన్నీ సన్యాసి యొక్క బోధనా విధానంలో చేసేటువంటి లక్షణాలు. ఇన్ని మనిషి చేయాల్సింది. ఇవేమీ చేయకుండా ఎంత మొత్తం అహంకారం మమకారాలతో జీవితం అనేది అనేక రకమైనటువంటి చెడ్డ అలవాట్లో పడి జీవితం యవ్వనం అంతా కూడా వృధా అయిపోతా ఉన్నది. ఇలా అయిపోతే అలా కోతి చచ్చిపోతే గోడ వదిలేసినట్టు మానవుడు పుట్టిండు పోయినట్టు ఉపయోగం లేదు. నువ్వు ఎందుకు పుట్టినవో నీకు తెలియాలి, ఎక్కడి నుంచి వచ్చినవో తెలియాలి, ఎక్కడ పోతున్నావో తెలియాలి. ఇవన్నీ తెలుసుకోవటం మానవుని యొక్క లక్షణం. తింటామో నువ్వే తింటున్నావా? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో. అవన్నీ మనలాగే పుట్టినాయి, మనలాగే పెరిగినాయి, మనలాగే తింటున్నాయి, మనలాగే సంపర్కం చేస్తున్నాయి, మనలాగే సంతానం కూడా కంటున్నాయి. మనమే కంటలేదే? వాటికంటే మనం ఏమైనా అదుకునమా? మనం ఏమైనా గొప్పవాళ్ళమా? కాదే. కానీ వాటన్నిటికంటే మానవుడు తెలియగలవాడు, ప్రతి సృష్టి చేయగలడు, ఏదైనా సాధించగలడు. ఇవాళ మనం రాకెట్లు కనిపెట్టుకొని అనేక గోళాల్లో ప్రయాణం చేయగలుగుతాం. మానవుడు తెలివైన వాడు. అట్లాంటి తెలివినంతా కూడా దుర్వినియోగపరచుకోకుండా, చెడు వ్యసనాల్లో పోకుండా, అర్షడ్ వర్గాల్లో చిక్కుకోకుండా, అష్టమదాలకు లోను కాకుండా, సప్త వ్యసనాల్లో ఇరుక్కోకుండా, ఈ రాగద్వేషాలు అనేటువంటి పాశాల్లో బంధింపబడకుండా బయటపడాలి. బయటపడాలంటే నువ్వు ముఖ్యంగా భగవద్భక్తుడుగా మారాలి. నిత్యం రాముడు సేవ చేయాలి, శ్రీమన్నారాయణమూర్తికి దాసుడుగా ఉండాలి, శివుని ఆది దంపతులైనటువంటి శివపార్వతులకి వారి యొక్క వారసుడిగా నువ్వు మసులుకోవాలి. ఈ కార్యక్రమాలన్నీ నువ్వు చేసుకుంటా ఉంటే గురువు యొక్క సాంగత్యం ద్వారా నీకు ఈ జ్ఞానం అంతా అభ్యుద్ధి అని చెప్పి మనకి సాధుల వర్ణ ఆశ్రమాలన్నీ మనకు బోధిస్తా ఉన్నాయి. ఆ ఆశ్రమాలు కాలేదనుకోండి, ఇందా చెప్పుకున్నట్టు ఈ గ్రామం పెట్టి 200 ఏళ్ళైంది. ఇవాళ 14 పేర్లు కూడా చెప్పలేము. ఎవడు చచ్చిపోతే 15 రోజులు దినం అయిపోతే మరుసనాడు గుర్తుపెట్టుకునే వాళ్ళు లేడు. అట్లాంటి గుర్తుపెట్టుకోలేని జీవితాన్ని నువ్వెందుకు పరితాపన చేయండి? నా వల్ల ఇదంతా నడుస్తుందని ఎందుకు భ్రమపడుతున్నావు? ఏమవుతుంది భ్రమ వల్ల నీకు? భ్రమ బతుకు. శ్రీమన్నారాయణ మూర్తున్నాడు, ఆయన పట్టుకో. ఎందుకంటే ధ్రువుడు 6 నెలల పిల్లగాడు, ఈయన పట్టుకున్నాడు. ఇవాళ ధ్రువ మండలంగా వెలుగొందుతున్నాడు సృష్టిలో. ప్రహ్లాదుడు 8 ఏళ్ళు ఆయన వయసు. 8 సంవత్సరాలకు ఆయన దర్శనం చేసుకున్నాడు. ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. ఎప్పుడో కృతయుగం కదా. ఇప్పటికీ మనం ఆయన భక్తుల్లో అగ్రగణ్యుడిగా చెప్పుకుంటున్నాం. ఇట్లా మహాత్ములు చెప్పే మాట అంటే ఏంటంటే,
ఈ సృష్టిలో ఎప్పుడు కూడా గొప్పవాడిగా పూజనీయ స్థానాన్ని అలంకరించాలి, నువ్వు గొప్పవాళ్లలో గొప్పవాడిగా, కీర్తివంతుల్లో కీర్తివంతుడిగా ఉండాలి అంటే నువ్వు నిత్యం కర్మయోగిగా మారాలి, నిత్యం భగవద్భక్తుడుగా మారాలి. శుద్ధమైన భక్తి ఉన్నటువంటి వాడు, పూర్ణమైన జ్ఞానం ఉన్నటువంటి వాడు కర్మయోగి, శుద్ధ భక్తుడు, పూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు మాత్రమే ఈ సృష్టిలో పూజనీయ స్థానాన్ని అలంకరిస్తుందని చెప్పి మహాత్ములు చెబుతా ఉన్నారు. ఆ స్థానం పోనీ అది ఆయన ఒక్కడికి సొంతం అంటే కాదు, ప్రతి మనిషికి అది మీ హక్కు అని చెబుతుంది శాస్త్రం. మనకు రామాయణం భారతం చెప్పేది ఏమిటంటే అవన్నీ నీ హక్కురా నాయన, నువ్వు పెద్ద కోటేశ్వరుడు అయి ఉన్నావు కానీ నీకు ఏం తెలియని బిచ్చగాడావు బ్రతుకుతా ఉన్నావు అని మహాత్ములంతా చెబుతా ఉన్నారు. వివేకానంద స్వామి చెబుతుడు, అయ్యా మీరు పాపాత్ములు, పరమాత్మ వాళ్ళు అందరూ మానవుడు పాపి అంటా ఉంటే మానవుడు పాపి ఎట్లా అవుతుడా నాయన, మానవుడు అమృత స్వరూపి. ఎందుకంటే ఇందా చెప్పుకున్నాం, మానవుడికి మాత్రం తన గురించి తాను తెలుసుకోగలడు, సృష్టి మొత్తాన్ని అర్థం చేసుకోగలడు, దేన్నైనా అన్ని చేస్తూ దేనికి అంటకుండా శ్రీకృష్ణుడు లాగా బ్రతకొచ్చా అని చెప్పి మన శాస్త్రం చెబుతుంటే మానవుని పాపి అని ఎట్లా అంటూ అని చెప్పి ఆయన కంఠాపదంగా చెప్పడం జరిగింది. అట్లాంటి పాపి కాదు, మానవుడు అమృత స్వరూపి. మహాత్ములు చెప్పే వాడు ఏమిటంటే ఎన్నో కోకొల్లలుగా జన్మలు ఎత్తిన తర్వాత ఆ జన్మల పరంపరలో నుంచి నీకు మానవ జన్మ వచ్చిందిరా, మానవ జన్మ రావటం అనేది అతి దుర్లభం అని చెబుతున్నారు. దుర్లభం అంటే ఏమిటి? గొప్పదని, కానీ దాన్ని దుర్భరం చేసుకోమాకని చెబుతున్నావు. దుర్భరం అంటే ఏమిటి? నువ్వు కిందకు పోవటం, పాపాత్ముడిగా మారటం, ఆ పాపాత్ముడిగా నువ్వు మారబాగని చెబుతా ఉన్నావు. ఇవన్నీ మనం ఏమీ తెలుసుకోకుండా ఏదో వచ్చినంత కాలం ఏదో నడుస్తున్నాం అంటే కాదు. మిమ్మల్ని తెలుసుకోవాలని చెబుతుంది శాస్త్రం. చక్కగా నడుచుకోండి, మొత్తం మీ చేతుల్లో ఉందని చెబుతుంది. మన గ్రంథాలన్నీ మనల్ని బానిసలను చేయట్లా, స్వేచ్ఛా పరులను చేస్తాను, సర్వానికి హక్కుదారిని చేస్తాను, సర్వాన్ని నీ చేతిలో పెడతాను. అసలు భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి సృష్టి అంతా ఆయన ఊహాశక్తితో ఆయన యొక్క భ్రమతో సృష్టింపబడింది ఇదంతా. కానీ ఆయన అంతా సృష్టించి ఏం చేసిండో తెలుసా? తాళసేయి నీకే ఇచ్చిండు, మొత్తం ఆయన చేతుల్లో ఉంటుంది, కానీ తాళసేయి మాత్రం నీకే ఇచ్చిండు. మరి నువ్వు ఎట్లా కావాలంటే అట్లా బ్రతుకుపోయాను. కానీ మనకు ఆ తాళం తెలియదు, అది ఎట్లా వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎట్లా వేయాలో ఇవన్నీ తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉంటాం. ఇలాంటి ఇబ్బందులన్నీ మనకు తెలియాలంటే ఏం చేయాలి? ఆయనే పట్టుకోవాలి. ఆయన ఏం చెప్పిండు భగవద్గీతలో? నా మాయ అతిక్రమింపరానిది అని చెప్పిండు. కానీ మరి ఇది ఎట్లా స్వామి, నీ మాయ అంత గొప్పది, మరి మేమేం చేయాలని అర్జునుడు అడిగాడు. ఏమీ లేదు, నన్ను పట్టుకుంటే మళ్ళీ సులభ సాధ్యం. మాయ అనేది కష్టం. ఇప్పుడు మనకు పూర్వం ఉంది, ఇసురాళ్ళు అంటే మీ అందరికి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కొంత అనుభవమే. ఇసురాళ్ళలో మన గింజలు పోతాయి, ఏదో రకమైన గింజలు ఇసురుతా ఉంటాం. కానీ ఆ నాటి పుల్ల దగ్గర ఉన్న కొన్ని విత్తనాలు ఇరుక్కుంటాయి చుట్టూ, అవునా? చూసే ఉంటారు మీరందరూ. ఇరుక్కున్న గింజ మాత్రం దానికి ఏం పిండి కాదు, నలిగిపోదు, మిగతాయి మొత్తం నలిగిపోదు, అవునా? కానీ అలాగే మనం ఆయన పట్టుకున్నవాడు ఎప్పుడు చేస్తుంది అంతే ఉంటాడు. కానీ ఆయన వదిలేసి తిరిగేవాడు మాత్రం మొత్తం పతనం అయిపోతాడు. మనం చేపలు పట్టే జాగ్రత్త ఉన్నాడు అనుకోండి, ఇది ఇంకొక ఉదాహరణ, సేమ్ అదే, ఏమి లేదు. కానీ ఆయన ఏం చేస్తాడు? వలసిరుతాడు. వలసిరితే ఏం చేస్తాయి? కొన్ని చేపలు తెలియగలిగి ఆయన కాళ్ళు పట్టుకొని పీకుతాడు. అవి దూరం చేసిన నీ మొత్తం వల్లో పడ్డాయి, కానీ ఆయన కాళ్ళు పట్టుకునే మాత్రం అవి పడలా. ఎందుకని? అవి ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఇట్లా మనం ఆయన పట్టుకోవాలి. ఆయన పట్టుకోకుండా ఏదేదో పట్టుకొని సంసారం అంటాం, పిల్లలు అంటాం, గొడ్డు అంటాం, గొర్రె అంటాం, గోయలు అంటాం, ఈ గేదెలు గొర్రెలు ఇవన్నీ ఉంటాయి. చెయ్యండి ధర్మం ప్రకారం. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే చతుర్వేద పురుషార్థాన్ని సాధించమనే చెబుతున్నాయి. అంటే ధర్మంగా జీవించు, అర్థకామాలను అర్జించు, మోక్ష జ్ఞానాన్ని పొందు. ధర్మంగా ఎలా జీవించాలి? ధర్మాన్ని ముందు పెట్టారు. నువ్వు ధర్మం ప్రకారం నువ్వు ఏదైనా చెయ్యి. ధర్మం ప్రకారం అర్థం అంటే ధనం సంపాదించు, భూమిని సంపాదించు, నువ్వు భోగల రాజ్యం మొత్తం పాలించు, కానీ ధర్మం ప్రకారం పాలించు. కామం అంటే కోరికలు తీర్చుకో, కానీ ధర్మం ప్రకారం తీర్చుకో. అధర్మం ప్రకారం చేయమాకు. అధర్మం ప్రకారం చేస్తే నువ్వు నశిస్తూ అని చెబుతుంది. అందుకని ధర్మం ప్రకారం నువ్వు ఏదైనా చేయి, అర్థకామాలు అర్జించు. అలాగే ధర్మం ప్రకారం మోక్ష జ్ఞానం కూడా ధర్మం ప్రకారం నువ్వు పొందాలి. మానవ జన్మ ఎత్తినందుకు మోక్ష జ్ఞానాన్ని పొందాలని చెప్పి మహాత్ములందరూ మనకు తెలియజేస్తా ఉన్నారు. అట్లాంటి మనకేది నువ్వు పని చేయొద్దని కానీ, నువ్వు ధనం సంపాదించొద్దని కానీ, నిన్నేం చెప్పట్లా, నువ్వేం భార్యాభర్తల సాంగత్యం అని కానీ, సుఖంగా ధర్మం ప్రకారం నువ్వు ఏది చేస్తే అది అద్భుతం. ఇప్పుడు స్త్రీ పురుషుల సాంగత్యం ఉందనుకోండి, పెళ్లి చేస్తున్నప్పుడు పిల్లలిద్దరిని ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఎదుగుపడి వాళ్ళందరికీ ఎదులో పంపించి తలిపేస్తున్నాం, మనమే తప్పని చెప్పినవా?
కానీ ధర్మం ప్రకారం అది ఎంత దైవ కార్యం. అది అధర్మం ప్రకారం జరిగితే అది తప్పని చెబుతుంది. ఇట్లా ధర్మం అనే దానికి మనం ధర్మం అంటే అనుష్ఠానం, ఆచరణ, ధరించడం. నువ్వు ఏదైతే ధరిస్తున్నావో, ఇప్పుడు ధర్మం ప్రకారం నేను జ్ఞానమూర్తిగా ధరించా, మీరు ధర్మం ప్రకారం వింటున్నారు, వింటంలో అదొక ధర్మం, చెప్పడం ఇదొక ధర్మం. ఇవన్నీ పాత్రలు. ఈ పాత్ర ధర్మాలన్నీ వాటిలో ఉన్నటువంటి రహస్యాలు, వాటిలో ఉన్న సూక్ష్మాలు ఇవన్నీ మనం తెలుసుకొని ఆచరిస్తే జన్మ అద్భుతంగా ఉంటుంది. అసలు మానవ జన్మ ఎంత అద్భుతం అర్థం చేసుకుంటే అన్ని జీవుల కంటే. అట్లాంటి మానవ జన్మ అనేది దుర్వినియోగం అవుతుంది, అకాల మరణాలు వస్తున్నాయి, అల్పాయుస్తో మరణిస్తామన్నారు. వీటన్నింటి కారణం ఏమిటంటే బుద్ధి సరిగ్గా పనిచేయకపోవటం, వ్యసనాలకు లోను కావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి మహాత్ములు చెబుతా ఉన్నారు. ఆ విధానంలో మనం సరి చేసుకోవాలంటే ఇట్లాంటి దేవాలయ వ్యవస్థని చక్కగా కట్టుకున్నాం, కార్యక్రమాలు చేసుకోవాలి, మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలి, భజనలు ఇవన్నీ పెట్టుకోవాలి. భజనలు అంటే మనకు సహజంగా ఏమిటంటే ఏదో పెద్ద వయసు వాళ్ళు, దేనికి పనికిరానోళ్ళు, అంటే ఈ దేహం ఏ పనికి పనికిరాదు, ఏదో దేవుడి దగ్గర తీసుకొస్తే పడేస్తే అది పనికొస్తుంది అనుకుంటాను. అసలు దేవుడు పని చేయాల్సింది ఎప్పుడో తెలుసా, 20 ఏళ్ళప్పుడే చేయాలి దేవుడి పని. 60లో చేసేది కాదు. 60లో నువ్వు చేసేది ఏమి లేదు, చూడటం తప్ప. నువ్వేం చేస్తావు? చూడటానికి పనికొస్తావు, చేయడానికి పనికిరాదు. 20లో నువ్వు దేవుడి పని చేయడం మొదలు పెట్టావా, వాడు విశ్వ సామ్రాట్ అవుతాడు. అతను మాట తోటాల్లాగా ఉంటుంది. సమాజంలో ఎక్కడ పోయినా ఆయన రాణించగలడు, ఎక్కడైనా గెలవగలడు. ఎందుకంటే అతనికి ఇంద్రియ నిగ్రహం వస్తుంది, దైవ లక్షణాలను అతనిలో పుచ్చుకుంటాడు. ఆయన ఏమైనా చెప్పగలడు, ఏమైనా చేయగలడు, దేనైనా సాధించగలడు. మీరు భగవద్గీత ఉంది, మన భగవద్గీత అనేది మీ అందరికీ చాలా మంది తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. భగవద్గీతని 1 సంవత్సరం పాటు ఖాళీగా ఉన్నప్పుడల్లా చదువుతా ఉండండి. మీరు ఆచరించవద్దు. సంవత్సరం చదివిన తర్వాత మీరు చూసుకోండి, మీలో ఎంత మార్పు వద్దో మీకే తెలియదు. రోజు గుడికి రండి, ప్రతి శనివారం టంచనగా 8 నుంచి 9 భజన చేయండి. భజన చేస్తూ ఉండండి, మీకు అర్థం కాదు, చెయ్యండి. కొన్నాళ్ళు చేస్తూ ఉంటే మీకు తెలియకుండా మీలో బోలెడు మార్పులు వస్తాయి. ఏ పుట్టుకతో ఎవ్వరు ఏమీ కావు, ఏమీ కాకుండా పుట్టినటువంటి శుద్ధంగా పుట్టాము మనం. అదే మనం ఒక 4 బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, ఆడ ఉన్నాం అనుకోండి, మన అందరిలో బ్రాహ్మణ లక్షణాలు అవ్వచ్చు, అవునా? ఆ భాష, ఆ విధానం, ఆ వేషం, అదంతా. అదే 4 రోజులు ఎస్సీ కాలనీలో ఉన్నాం అనుకోండి, వాళ్ళ లక్షణాలు అవ్వచ్చు. అంటే అర్థమైంది, వాళ్ళు మనం కాదు, వీళ్ళు మనం కాదు, మనం ఖాళీగా ఉన్నాం, ఏమి కాని వాళ్ళం. అందుకే మనం ఏదైనా కాగలుగుతున్నాం. అందుకని దీన్ని బట్టి అర్థం ఏంటంటే మనిషి ఎవరు ఏమీ కారు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు సాధన చెయ్యమురా నన్నుడా, సాధ్యం కానిది లేదని మన పాట రాశారు. అది 100% మనం అందరూ అంగీకరించాం. ఇక్కడ ఇంకా లోతుగా సూక్ష్మంగా చెప్పే మహాత్ములు ఏమిటంటే, ఇప్పుడు నువ్వు సాధన చేసి ఉన్నావు, ఇప్పుడు అయ్యున్నది. ఇప్పుడు నువ్వు అజ్ఞానిగానో, లేకపోతే దుఃఖం కోసమో, లేకపోతే ఇంకా ఏదైనా వ్యతిరేక ఉన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు ఏడుతావు, నువ్వు ఏడుకోట్టు మొక్క వేసుకొని, నీ ఏడుకోట్టు మొక్కానికి కూడా నువ్వు సాధన చేసి ఏడుకోట్టు అయిను. లేకపోతే నీకేం పని, అసలు ఏడుతా నీకేం పని? దుఃఖం కలిగింది, దుఃఖానికి కూడా నువ్వు సాధన చేసింది, నీకు తెలియదు ఆ సంగతి. అందుకని సాధన చేయకుండా ఏది రాదు, సాధన చెయ్యబట్టే అది వచ్చేది. అంటే సాధన చేయమురాన్నాడు, సాధ్యం కానిది లేదంటే అర్థం ఏమిటి అంటే అది సాధన చేస్తే వస్తుంది. మరి ఇప్పుడున్నది నువ్వు సాధన చేయబట్టే ఇది వచ్చింది నీకు. పోనీ ఇప్పుడున్నది నాకు నచ్చలేదు, నేను సాధన చేస్తే అది అవుతా అంటున్నావు, నేను అది కాదయ్య ఇంకొక ఏదైనా అవుతా, నీ ఇష్టం ఏదైనా ఒక సాధన అవుతుంది. నువ్వు రాముడు కావాలా, రాముడు అవుతావు అంతే. ఈ లోకంలో కొంతమంది మహాత్ముల్ని ఇప్పుడు మనం పెద్ద పెద్ద గురువులుగా, దేవుళ్ళుగా ఆరాధిస్తున్నాం. వాళ్ళందరూ ఎవరు? రాముడి గురించి చెప్పిన వాళ్ళు. రాముడు విష్ణువు గురించి చెప్పిండు. ఆయన ఏమన్నా, అయ్యా నువ్వే సాక్షాత్ విష్ణుమూర్తి. నేను రాముడి గురించి చెప్పాను అనుకోండి, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇట్నే చెప్పుకుంటూ పోతే, అయ్యా రాముడి సంగతి మా తెలియదు కానీ నువ్వే మా రాముడు అంటారు. లోకం అది పరిస్థితి. అందుకని నువ్వు రాముడు కావాలంటే రాముడు కావచ్చు, కృష్ణుడు కావాలంటే కృష్ణుడు కావచ్చు. వాళ్ళు అట్ట అయిన వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళకి సంపూర్ణంగా తెలిసింది. వాళ్ళు ఏమి కావాలో, వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారో. మన కర్మ సిద్ధాంతం ఏం చెబుతుందంటే, చేసే ప్రతి పనికి ఫలితం ఉంది. చూపుకి, ఆలోచనకి, మాటకి, వీటికి ప్రతి దానికి ఫలితం ఉంది. అందుకు కాబట్టి నువ్వు ఆచి తోచి నువ్వు జాగ్రత్తగా మసులుకో అని చెబుతుంది. కర్మ సిద్ధాంతం అనేది అంత మన భారతదేశం అంత పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఇవాళ మన ఇంట్లో ఏదైనా జరగడం జరిగింది అనుకోండి, ఒక మనిషి చనిపోయారు అనుకోండి, మనందరం కూర్చొని చుట్టూ ఏడుస్తా ఉంటాం. కొంతమంది ఆడవాళ్ళు, అందరం ఎవరైనా తప్పదు అనుకోండి, ఏడ్చే దాంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఏం చేస్తాం, మా కర్మ అని ఏడుస్తాం. అంటే అర్థమైంది, కర్మ అంటే ఏమిటి? పని. అంటే నేను చేసిందే మాకు వచ్చిందయ్యా, మేము చేసిందే మాకు వచ్చిందని ఏడుస్తూ ఉంటాం. మరి ఎందుకు చేసినా తెలియదయ్యా చేసినాం. కానీ తెలియక చేసినా ఫలితం అయితే గ్యారెంటీ.